మనం 7వ తరగతి ఫస్ట్ లెసన్ చూద్దాం. దానికన్నా ముందు బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం. మనకు ఆరుట్ల కమలాదేవి యాదాద్రి భువనగిరి జిల్లా మంతపురి గ్రామ నివాసి. రాజకీయ అవగాహనతో చురుగ్గా ఉద్యమాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నది. శాసనసభ్యురాలైన ప్రజా సమస్యలను పరిష్కరించింది. ఆరుట్ల కమలాదేవి ఉపవాచకంలో మనం చదువుకోవచ్చు. అలాగే దేవులపల్లి రామానుజరావు గారు వరంగల్ జిల్లా దేశాయపేట గ్రామవాసి. పచ్చతోరణం, సారసత్వ నవనీతం, తెనుగు సాహితీ, వేగుచుక్కలు, జాతీయోద్యమాలు మొదలైన ప్రముఖ రచనలు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు. గుర్రం జాషువ గారు గుంటూరు జిల్లా వినుకొండ గ్రామవాసి. గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర మొదలైన ప్రముఖ రచనలు. కవి కోకిల, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ వంటి బిరుదులను పొందాడు. గుర్రం జాషువ గారు. ఇప్పుడు మనము ఆల్రెడీ చాప్టర్ ఇది శిల్పి చాప్టర్ సంబంధించింది ఈ యొక్క చిత్రం. ఇప్పుడు మనం అలాగే చాప్టర్లోకి వెళ్దాం. మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి మన ఈ పైనటువంటి నవ వసంతం రెండునే మనము 7వ తరగతి తెలుగుగా భావించవచ్చు. అలాగే ఇక్కడ మనకు వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు తెలిసిందే. అలాగే ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు మనకు రచించారు. ఇప్పుడు ముఖ్యంగా మనం 7వ తరగతి సంబంధించి మనకు విషయ సూచిక పాఠ్యాంశాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి పాఠం పేరు చదువు కొరవి గోపరాజు గారు రచయిత. అలాగే ఇతివృత్తం ఏంటంటే విద్య యొక్క ఆవశ్యకత గురించి మనం తెలుసుకోవచ్చు. ప్రక్రియ కథాకావ్యము. అలాగే సెకండ్ చాప్టర్ నాయనమ్మ వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. ఇతివృత్తం కథానిక ప్రక్రియకు చెందింది. అలాగే శతక కవులు, నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తం శతకం అనే ప్రక్రియకు చెందింది. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ గారు. మాతృప్రేమ వచన కవితకు సంబంధించింది. పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు గారు. గ్రామ సౌందర్య చిత్రణ కావ్యం అనే ప్రక్రియకు చెందింది. ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వ్యక్తిత్వ వికాసం ఆత్మకథకు సంబంధించింది. శిల్పి గుర్రం జాషువ గారు. కళా సౌందర్యం ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. 8వ చాప్టర్ గ్రామంలోని వేడుకలు, క్రీడా వినోదాలు. దేవులపల్లి రామానుజరావు గారు. సాంస్కృతిక విలువలు, రేడియో ప్రసంగం. అలాగే ఏ కులం అనే పాఠం సంబంధించి చెరబండరాజు గారు. సామాజిక స్పృహ గేయ ప్రక్రియకు చెందింది. సీత ఇష్టాలు బాలిక విద్యకు సంబంధించి. సీత అనగానే బాలిక విద్యానికి సంబంధించింది. బుర్రకథలో ఈ యొక్క ప్రక్రియ చెందింది. అలాగే స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు గారు. దేశభక్తి ఇతని యొక్క ఇతివృత్తం. అలాగే గేయ ప్రక్రియకు చెందింది. రాణి శంకరమ్మ చారిత్రక వీరగాథ. రాణి శంకరమ్మ చారిత్రక వీరగాథ గేయకథకు సంబంధించింది చారిత్రక వీరగాథ. అలాగే ఉపవాచకంలో మనకు అద్భుతమైన సెలవులు, రుద్రమాదేవి, మన పండుగలు, www.కారడవి.com, ఆరుట్ల కమలాదేవి సంబంధించి మనం చూద్దాం. మొట్టమొదటి చాప్టర్ చదువు గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోలో చదువు కొరవి గోపరాజు విద్యా ఆవశ్యకత కథాకావ్య ప్రక్రియకు చెందింది. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చదువు సంబంధించి పాఠం గురించి మనం నేర్చుకుందాం. చదువు కొరవి గోపరాజు గారు. చదవండి, ఆలోచించండి, చెప్పండి. తేటగీతి పద్యానికి సంబంధించి తేటగీతి. ఇలాగే ఆటలాడు వేలయందు నాడవలేవు, చదువుకొనదగు వేళ చదువలేను, అట్లు కాకుండా నా ఆరోగ్యం అంతరించు, దాన మేధస్సు బలహీనమవును సుమ్ము. ఈ యొక్క ప్రశ్నలు. ఆటలు ఎందుకు ఆడుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలి? రెండో ప్రశ్న, ఏ సమయంలో చదువుకోవాలి, ఎందుకు? ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమవుతుంది? ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలు. పాఠం, నేపథ్యం, ఉద్దేశం. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథలలో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. మందలించిన విధానం, కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉన్నది. అంటే చదువు యొక్క ఆవశ్యకతకు తెలియజేయడం ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం ఇది. కాబట్టి మనం ఈ చదువులో చూసుకుందాం. మనం ఈ పాఠ్యం యొక్క పాఠ్య భాగాలు ఏమున్నాయి, పాఠ్య వివరాలు ఏముందో మనం తెలుసుకుందాం. పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ప్రధానం. దీనిలో చాలా మటుకు కథాకావ్యం ఏం ప్రధానం అంటే వస్తువు ప్రధానం.
రమణీయత కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రిశంక అంటే సింహాసన ద్వాత్రిశిక చతుర్థ శ్వాసంలోని కథనే ఈ యొక్క కొరవి గోపరాజు రచించిన చదువు. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను చెప్పింది. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథ చెప్పింది. కవి పరిచయం ఎందుకు చూద్దాం. కవి పరిచయం ఇతను 15వ శతాబ్దానికి చెందిన కవి. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాల్లో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత. విద్యార్థులకు సూచన. పాఠంలో ఏమేమి చేసుకోవాలి, అసలు పాఠంలో ఏమేమి చూడాలి, పాఠంలోని బొమ్మల గురించి మనం చూసినట్లయితే పాఠం ముందున ప్రవేశిక చదవండి, పాఠంలోని విషయాన్ని ఊహించండి, పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద గీతలు గీయండి, అర్థం కాని పదాలను వాక్యాల గురించి మీ మిత్రులతో చర్చించండి. పాఠ్యపుస్తకం చివర ఉన్న పదాలు అర్థాలు పట్టిక చూసి తెలియని పదాలకు అర్థాన్ని తెలుసుకోండి. మనం అన్నీ తెలుసుకుందాం. చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొల్పి విజ్ఞానవంతుని చేస్తుంది. విజ్ఞానం వల్ల ఏమొస్తుందంటే వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైనటువంటి త్రివిక్రముడు యొక్క కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని మాత్రం పడతాడు. కొడుకును ఎట్లా హితవు పలికాడు ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క కొడుకు మనం చూసినట్లయితే ఇతనే కమలాకరుడు. ఈ కమలాకరులో మనము ఇలా 3 పాటలకు మనం విభజించుకుందాం. ఫస్ట్ పద్యం వచ్చేసి ఆట వెళ్తే బట్టి మంత్రి సైన్యపాలి గోవింద చంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు పురోహితునకు నాత్మజుండు కమలాకరుండు నవివేకి గలడు. అంటే విక్రమార్క మహారాజు యొక్క మంత్రి బట్టి అలాగే ఆ రాజు వద్ద గోవిందచంద్రుడు అనే సైన్యపాలకుడు ఉన్నాడు. సైన్యపాలి గోవిందచంద్రుడు. విక్రమార్కుని యొక్క పురోహితుండు ఎవరంటే త్రివిక్రముడు. ఆ పురోహితునికి ఆ ఆత్మజునుకు అంటే కమలాకరుడనే కొడుకుండాడు. అతను అవివేకి యొక్క ఫస్ట్ పద్యం యొక్క భావం తాత్పర్యం అన్నట్టు. అలాగే రెండవ పద్యం కందపద్యం. ఆ కమలాకర సాదృశ్యముకు జడాశుడైనన్ శోకం మది బోధలంగా వివేకం పుట్టింప దండు వెరపున దూరితిని. అంటే ఆ కమలాకరుడు అంటే ఏంటంటే జలాశయము. అది నిశ్చలంగా ఉంటుంది. ఆ కమలాకరుడు ఎప్పుడు ఇలా ఉంటుందంటే నిశ్చలంగా ఉంటుంది. ఆ యొక్క ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉన్నాడు. కొడుకును చూసి తండ్రి మదిలో ఆ మనస్సులో తండ్రి చాలా దుఃఖిస్తాడు. శోకం బదింపు బోధనం వివేకం పుట్టింప తండ్రి వెరపుకుని. అంటే ఆ కొడుకును వివేకిని చేయాలని, అంటే అవివేకి ఉన్న కొడుకును వివేకి చేయాలని ఈ విధంగా మందలిస్తాడు. అలాగే మూడోది, చుట్టములకు దళిదండ్రుల గట్టి ఎడల బ్రియం నెరపనెడని చదువులు గట్టిగా నెరుంగని పుత్రుడు పుట్టుక కులమునకు దేవులు పుట్టుట చుమ్మి. అంటే చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటి వాళ్ళు. తెగులు వంటి వారని చెప్పే పద్యం అన్నట్టు. అలాగే 4వ పద్యం. వినుముత్తమగు పుట్టవు గనుపట్టెడు నట్టి రూపు గల మోదుగ భూవును మూర్ఖుండును బ్రబలెడు భవనమున దగిన వాసన గలదే. అంటే చక్కని రూపమున్న మోదుగ పువ్వు నట్టి రూపునకు మోదుగ పువ్వు ఏం చేస్తాయంటే సువాసన వెదజల్లలేదు. అలాగే ఉత్తమమైన జన్మ ఎంత మంచి రూపం ఉన్నప్పటికీ ఆ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు. అంటే వినుముత్తంగుడు పుట్టవు గనుడెప్పుడు నట్టి రూపు గల మోదుగా భూవును మూర్ఖుండు బ్రబలెడు వనమున బవున దగిన వాసన గలదే. అలాగే మనము ఇక్కడ సెకండ్లో చూద్దాం. కందపద్యం. పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవశ్యమును తావే వారికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజింపు విద్య ధన మెపుడిని. ఇది ఒక 5వ పద్యం మనం చూద్దాం. పూర్తిగా తన ఆధీనమైన పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వనాశనము. అంటే
ఇతరులకు అంటే పూర్తిగా తన ఆధీనమైన విద్యను ఇతరులు గానీ, అన్నదమ్ములు గానీ, రాజులు గానీ తీసుకోరు. మనం ఎవరికిచ్చినా కోటి రెట్లు అంటే గోటి గుణోత్తమ వృద్ధి భజించు అంటే కోటి రెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడూ మన సొంత ధనం. అంటే విద్య తన ధనం ఎప్పుడనేది సొంత ధనంగా మనం భావించాలి. ఇక్కడ మనం ఆరోది చూసినట్లయితే పరభూమికి జనుచో దస్కరులను నగపడదు వ్రేగుగా తెచ్చుట నెవ్వరినైనా హితుల జేను ధరలో మరి విద్య బోలధనంలో గలవే. వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు విద్యాధనం దొంగలకు కనబడదు. దొంగలకు కనబడనదు విద్య. అది మనకు భారం కూడా కాదు. అది మనకు భారం కూడా కాదు. ఎక్కడైనా ఎవరికైనా మనము హితులను చూసి అంటే హితులను జేయును అంటే హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్య సమానమైన ధనం మరొకటి లేదు అనేది ఈ యొక్క 6వ పద్యం యొక్క మన భావన. అలాగే మనం చూద్దాం 7వ పద్యం. 7వ పద్యం గద్యము పద్యము బెనుంప గైకొనుడొంటే ధ్రువ ప్రబంధము పద్యతు డౌటయుండే మృదుభాష వృద్ధులు పుచ్చుటొండోలో కోద్యమ లక్షణం బెరుచుటొండే గడున్ప జయించుగాక ఏ విద్యలు నెరవి పశువేయగు గాది గణించు చూచిను. అంటే ఇది వచన కావ్యములు పద్య కావ్యములు చదవాలి లేదా ధ్రువ ప్రబంధ సంపదను బట్టి అంటే సంగీత నాట్య సాహిత్య జ్ఞానం పొందాలి లేదా మంచి మాటలు మృదుభాషలు మంచి మాటలు ఆడుతూ పొద్దు గడపాలి లేక లోకజ్ఞానమైన పొందాలి. ఇవి ఏవి చేయకుండా ఎవరిని ఎంత సేవించినా ఏ చదువులు నేర్చుకునే వారు పశువుల వంటి వారు అనేది ఈ యొక్క పద్యం యొక్క భావము. అలాగే 8వ చూద్దాము. సంగీతంబు గవ్విత్వ తత్వమును సౌజన్యంబు భావంబు సత్సంగత్యము గత్యంబు నెరుంగడివి భువి నాచ్చరంబుగా వాలమున్ శృంగ తద్వంబు లేని ఎద్దెల తడన్ జల్లుందుడ బాళతడ యజ్ఞింకంబున మేయడాపములు భాగ్యం బిచ్చంబు గలదే. అంటే సంగీతము కవిత్వంలోని సారం మంచితనము మనసులోని భావం సజ్జనుల తోడి స్నేహం వీటిని గ్రహించలేని వాడికి భూమిపై తోక కొమ్ము లేక తిరిగే ఎద్దు అని అనవచ్చు. అటువంటి వాడు గడ్డి మేయకపోవడం అనేది పశువుల పాలిట అదృష్టంగా మనము భావించాలి. అలాగే సీసపద్యం. ఈ సీసపద్యం మనం 9 చూద్దాం. మనము ఈ డైరెక్ట్గా మనము అంటే అణుచు నెగ్గించిన కమలం డబిరుని అయి తన ఆత్మతోను విద్యలు నేర్పి వివేకమై కాని ఈ జనకు భక్తము చూడవలచు వెడలి కాశ్మీర దేశంబు కడకేగి ఇక జంద్రకేతుండు సజ్ఞభరుండగు నృత్యము ద్విజు గోకలుండు క్రమేణ సిద్ధ సారస్వతంబు అంటే కరుణ నొసంగు నతడు సాగంబు గాక 4 వేదములు కావ్య నాటకములు దర్శనంబులు నీతిశాస్త్రం దివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్పి. అంటే తండ్రి వ్యంగ్యం మాటలు కమలాకరుడు అభిమానపడ్డాడు. విద్యలు నేర్చుకొని వివేకైన తర్వాత కానీ తండ్రి ముఖం చూడొద్దు అని మనసులో అనుకున్నాడు. కాశ్మీర దేశంబు కడకేగి చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువు చేరి సేవ చేశాడు. ఆ పండితుని ద్వారా క్రమంగా 4 వేదములు వేదాంగాలు కావ్య నాటకాలు దర్శనాలు నీతి శాస్త్రాలు సంగీత సాహిత్య కళను నేర్చుకున్నాడు. ఇది 9వది. అలాగే 10వది అభిజ్ఞుండై గురునానతి వడసి తిరిగి దేశ విదేశంబులు జూడరంచుచు అనేదంటే ఆ తర్వాత గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలుదేరాడు. అంటే ఈ విధంగా తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఎవరు నిందించిన కోపాన్ని తెచ్చుకోరాదు. దాన్ని ప్రేరణగా తీసుకుని ఎదగాలనేది ఈ పాఠం యొక్క భావము. మనము తెలుసుకున్నట్లయితే ఈ పాఠం యొక్క భావం. ఇప్పుడు మనం ఇంకో లెసన్ చూద్దాం. ఇక్కడ ఇవి చేయండి విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడడం. అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా. అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడం లేదు. దీనివల్ల వాళ్ళు ఏమేమి కోల్పోతున్నారో వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలో మనం చూద్దాం. అలాగే ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం. ఈ కింది భావం తెలిపే పద్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి నేర్చుకోండి. చదువు నేర్చుకుని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు. విద్యని ఎవరిచ్చినా కోటి రెట్లు వృద్ధి చెందుతుంది. ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా? ఏ చదువుతో నేర్వనివాడు పశువుతో సమానం.
ఈ క్రింది పద్యం చదవండి, బాగుంది రాయండి. కంద పద్యం. చదువని వాడగ్నుండు చదివిన సద్వివేక చతురత గలుగున్ చదువక వలయును జనులకు చదివింత నారిలొద్ద చదువు తండ్రి. ఇది పోతన భాగవతంలో ఉంది. ఇది స్వీయ రచన. కింది ప్రశ్నలకు 5 వాక్యాల జవాబులు రాయండి. చదువు నేర్వని వారిని కవి వేడితో పోల్చాడు. త్రివిక్రముని చదువు పట్ల గల భావాలు ఏమిటి? కమలాకరుని స్వభావం ఎటువంటిది? చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి. అలాగే ఈ క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇక్కడ సృజనాత్మకత, ప్రశంస. బాగా చదివేటట్లు మిమ్మల్ని ప్రేరేపించిన వాటిని కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి. చదువు ఆవశ్యకత తెలిపే కొన్ని నినాదాలు రాయండి. ఇక్కడ పదజాల వినియోగం మనం చూద్దాం. పదజాల వినియోగంలో మనకు ఈ వాక్యంలో గీత గీసిన పదాలకు సరైన పద్యాలు, అర్థాలు రాయండి. పశువులు శృంగాలు అంటే కొమ్ములు. శృంగాలు అంటే కొమ్ములు. శ్రీకృష్ణుని వక్తము చిరునవ్వుతో శోభిస్తుంది. వక్తము అంటే ఇక్కడ ముఖం అనేది ఇక్కడ. తృణము తిని ఆవు పాలిస్తుంది. తృణం అంటే గడ్డి. ఉత్తమమైన పుత్రుడు అంటే కుమారుడు తల్లిదండ్రులకు కీర్తి చేస్తాడు. ఇక్కడ పదాలను వివరిస్తూ రాయండి. మృదు భాషలు అంటే సున్నితమైన మాటలు. సారస్వతము అంటే సంగీత సాహిత్య నాట్య జ్ఞానం. సరస్వతం అంటే సంగీత సాహిత్య నాట్య జ్ఞానం. సౌజన్య భావం అంటే మంచితనంతో ప్రకాశించే. సంసాగత్యం అంటే మంచివారితో స్నేహం. పర్యాయ పదాలు. ధర అంటే ఇక్కడ మనం భూమి ధరిత్రి కానీ అది ధరణి అన్నట్టయితే. ధరణి అంటే భూమి, ధరిత్రి, పుడమి. ఆత్మజుడు అంటే కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, అలాగే సుతుడు. వనం అంటే అడవి, అరణ్యం. విపణి అంటే విపినం అనేది కూడా వస్తుంది. శోకం అంటే దుఃఖం, బాధ. భాషను గురించి తెలుసుకున్నాం. భాషా భావాల గురించి కింది తరగతిలో తెలుసుకున్నారు కదా. కింది పేరు చదవండి, అందులో భాగాలు పూర్తించండి అనేది ఒక్కసారి మనం చూద్దాం. మా ఊరు చెరువు గట్టున సంగమేశ్వర దేవాలయం ఉంది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకిల రావడంతో అలరాలే ఆ ప్రాంతమంతా శోభనంగా ఉంటుంది. అక్కడ వనంలో జింకలు, కుందేళ్ళు తిరుగులాడే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. అబ్బో, ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికలు ఎన్నో కథనాలు వచ్చాయి. ఆహా, ఆ కథలను చదువుతుంటే మనసు ఆనందడోలకంగా తేలిపోతుంది కదా. ఇక్కడ నామవాచకం ఏంటంటే సంగమేశ్వర అనేది. ఇక్కడ జింకలు కానీ కుందేళ్ళు ఇవన్నీ కూడా మనకు నామవాచకం సంబంధించి సూర్యోదయం అలాగే పత్రిక ఇవన్నీ కూడా మనకు సంబంధించి. ఇక్కడ అక్కడ, ఆమె, అతను ఇవన్నీ కూడా మనకు సర్వనామం. విశేషణం వచ్చేసి పచ్చని. విశేషణం అంటే గుణం తెలిపేది విశేషణం. పచ్చని, శోభాయానం, సుందరం, ఎర్రని, అద్భుతం ఇవన్నీ కూడా మనకు. అలాగే క్రియ అంటే పనిని తెలిపేది క్రియ. అలాగే వచ్చాయి, చేశాయి, తెలిపింది ఇవన్నీ కూడా. అలాగే అవ్యయం. ఆహా, అబ్బో, అట్లని, ఔరా, ఓహో ఇవన్నీ కూడా. ఇది ప్రాజెక్టు పని. అలాగే నేను ఇవి చేయగలను అనేది మనం చూద్దాం. సూక్తి. కన్నులు లేనివాడు అంధుడు కాడు, విద్యావిహీనుడే అంధుడు. ఇది క్షేమేంద్రుని యొక్క పద్యము. ఇది ఈ యొక్క పాఠం సంబంధించింది. థ్యాంక్ యూ. నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.